రాణి ఇప్పుడు ఇక్కడికి వస్తుందని నీకెలా తెలుసురా? ఢిల్లీ సంజయ్ని రాణి ఇవాళ ఇక్కడ కలుసుకుంటుందని ఆ టీంలో ఉన్న విట్టలే నాతో చెప్పాడు. కాబట్టి రాణి ఇక్కడికి కన్ఫర్మ్ గా వస్తుంది. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను నిన్ను డైవర్ట్ చేసిందేమో. వీళ్ళందరూ సంజయ్ గ్యాంగే. రాణి తప్పకుండా వస్తుంది. వీళ్ళు అందుకే వెయిట్ చేస్తున్నారు. संजय का है, मैं जल्दी निकलना चाहिए। फोन किया है, वो भी आ रहा होगा। मैंने कहा था ना कि मैं 1 घंटे में आऊंगी, फिर वो क्या कर रहा है? इसलिए इस सिचुएशन में डीलिंग नहीं रखी थी। मैं यहाँ हाफ एन आवर से ज्यादा नहीं रह सकती हूँ। गुस्सा मत हो रानी, सिटी में पुलिस की बहुत टाइट सिक्योरिटी है, इसलिए हम लोग लेट हो गए। देख के बहुत दिन हुआ। మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. ఆది పగల ఎప్పుడైనా నన్ను వెతుక్కుంటూ రావచ్చు. చెక్ చేసుకో. NDTV Hindu, you're watching the news at this hour with me, Evelyn Matthew. Plenty brewing across the state assembly, the nation and the world at large. Let's head straight to the headlines to bring you the top stories we're tracking. Heated arguments erupt at the Andhra Assembly. The opposition stages a walkout demanding action against the Rao brothers. The Minister for Mines responds with a no. Pro-Telangana activists taking out a million-man protest in Hyderabad clash with the police and try to break through barricades. CBI inquiry against the Rao brothers for the business they've been involved in. Heeding to their demands, the Minister for Mines, Kottapetai Subbarao, has now promised to kickstart full-fledged inquiry against Duo. Over the last week, the Assembly has been holding several discussions. ఎవరేం పని చేసినా మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. CBI inquiry ఇప్పుడు? So when is the CBI inquiry? Are you involved in a scam or not?
సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయి. ఏంటి విషయం? చెప్తున్నానుగా గేట్ ఓపెన్ చేయి. మా ఓనర్ అడుగు చెప్తా, ఇక్కడనే ఉండండి. ఓపెన్ చేయమని చెప్తున్నానుగా. మా ఓనర్ అడగండి, ఓపెన్ చేయండి. సార్ ఓనర్ చెప్పకుండా గేట్ ఓపెన్ చేయాలంటున్నాడు సార్. సార్ ఈజ్ నాట్ ఓపెనింగ్ ద గేట్ సార్. చెత్తనా అడిగినప్పుడల్లా కోట్ల డబ్బులు ఇచ్చాం. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం పార్టీని కాపాడుకోవడానికి మనల్ని ఇరికిస్తారు. ఈ రాజకీయ నాయకులు నమ్ముకుని వ్యాపారం చేస్తే ఇలాగే ఉంటుంది. వెంటనే ఇంట్లో ఉన్న డబ్బుని నగల్ని వేరే ప్లేస్ కి మార్చేసి ఇంట్లో నుంచి ఒక్కసారి అలాగే బయటకు వెళ్ళకుండా ఇప్పుడే చూసుకోండి. మార్చేస్తాను. ముందు ఫోన్స్ అన్ని డిస్కనెక్ట్ చేయండి. శ్రీధర్, లేడీస్ అందరూ ఒకే రూమ్ లో ఉండేలా చూడండి. మెయిన్ గేట్ లాక్ చేస్తారా? వెళ్ళండి, వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. హలో ఎవరండి మీరు? మిమ్మల్ని ఎవరు లోన్ కానిచ్చారు? ఈ ఇంట్లో నుంచి ఏ కమ్యూనికేషన్ బయటకు వెళ్ళకూడదు. హలో నేను అడుగుతుంటే అక్కడే మాట్లాడు. ల్యాండ్ లైన్స్ అన్ని వెంటనే కట్ చేయండి. ఎం హఫ్జీ రుజైన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ సిబిఐ. కృష్ణబాబు, అడిషనల్ కమిషనర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎవరండి మీరు? మేడం, మాట్లాడకండి. అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి అంటారేంటి? ఏమండి, ఏంటండి అలా కూర్చున్నారు? ఏమండి, ఎవరండి వీళ్ళందరూ? మన ఇంటికి ఎందుకు వచ్చారు? మేడం అరవద్దు, ఆ రూమ్ లోకి వెళ్ళండి. మీరెవరు? పక్క జరగండి, ప్లీజ్ మేడం. పక్క జరగండి, పక్క మేడం, జరగండి. డోంట్ బిహేవ్ లైక్ దిస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. నువ్వెవరు నా వైఫ్ కాటలు ఇవ్వడానికి? ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మా వైకిల్తో మాట్లాడు. హలో, ఈ నిమిషం నుంచి ఈ ఇల్లు మా కంట్రోల్. లోపలికి ఎవరిని అలో చేయం. మీరు ఎవరికి కాల్ చేయకూడదు. గాట్ ఇట్? ఫోన్ తీసుకోండి. ఫోన్ ఇవ్వండి. మీరెవరు? ఈ ఏరియా ఇన్స్పెక్టరా? నేను ఎప్పుడు చూడలేదే. ఐఎమ్ డిప్యూటెడ్ ఫర్ ద స్పెషల్ డ్యూటీ. ఏంటనే ఇది? ఇంత సీన్ జరుగుతుంటే మోగాళ్ళ చూస్తున్నా? ఏదైనా మాట్లాడు. గివ్ ఇట్ సార్. పట్టుగా. సార్ ప్లీజ్ ప్రొసీడ్. శ్రీనివాస్, వాళ్ళ లోపలికి తీసుకెళ్ళండి. రండి మేడం. మీరు ఇక్కడ చెక్ చేయండి. ఓకే సార్. మీరు కూడా రండి. మీరిద్దరు నాతో రండి. మా ఓనర్ 1 గంటకంతా ఆకలి అవుతుందంటారు సార్. ఓనర్ ఈ రోజు వస్తుంటాడు కానీ ఈ రైడ్ పూర్తయ్యేంత వరకు ఎవరెవరితోనూ మాట్లాడకూడదు. సైలెంట్ గా సార్ మీరు కన్ఫ్యూజ్డ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తగ్గిస్తాను. నేను తెప్పిస్తాను, ఉండండి. వెళ్ళి వాటర్ తీసుకురండి. ఓకే సార్. ప్లీజ్ సిట్ డౌన్. సార్, ఐ వాంట్ డీటెయిల్స్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఐ విల్ టేక్ అప్ ద సివియర్ యాక్షన్. చెక్ ఆల్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ, ఏవి మిస్ అవ్వకూడదు. డబ్బు నగలు అన్ని విడివిడిగా రాసుకోండి. డాక్యుమెంట్స్ లో ఉన్న ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా రాసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఇది చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్ గా ఫైల్ చేయండి. అయిపోయిందా? ఇవన్నీ ప్రొసీజర్ అంతా పూర్తయిందా? సార్ 1 సెకండ్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసి సంతకం పెట్టండి. రేపు ఏదైనా మిస్ అయిందంటే నేనే రెస్పాన్సిబుల్. సైన్ చేయండి. సంతకం పెట్టండి సార్. సార్ మీతో పర్సనల్ గా కొంచెం మాట్లాడొచ్చా? పర్వాలేదు, ఏదైనా ఇక్కడే చెప్పండి. చెప్పండి. అదే మనలో మనమే ఇది ఫైనలైజ్ చేసుకోవచ్చు కదా. మీకు ఎంత పర్సెంటేజ్ కావాలో నేను ఇస్తాను. అవును సార్. ఏంటి లంచం ఇవ్వాలనుకుంటున్నారా? తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం మీతో ఉంచుకోండి, నాకు నేర్పించాలనుకోకండి. సంతకం పెట్టండి. ప్యాక్ చేయండి. అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేయండి. హలో. ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ సార్. ఓకే, ఫర్దర్ ఎంక్వైరీస్ ఉన్నాయి. మీరిద్దరు మా ఆఫీస్కి రండి. వీళ్ళిద్దరిని మన బండిలో ఎక్కించండి. సార్, ఈ ఊళ్ళో మేము చాలా గౌరవంగా బతుకుతున్న వాళ్ళం. దయచేసి మా కార్లో వచ్చే పర్మిషన్ ఇవ్వరా? అలాంటి పర్మిషన్ ఇవ్వడం కుదరదు. మాతో రండి. ఫోన్ ఏది? ఇంకో హాఫ్ అన్ అవర్ లో మా ఆఫీస్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
ఏమైరా టీవీ చూసావా? ఒక వారం పూర్తిగా నీ మ్యాటరే. అసెంబ్లీ అంతా గందరగోళం అయిపోయింది కదా. ఏయ్, అపోజిషన్ పార్టీ ప్రెస్ మీడియా అని నలుగురు 4 రకాలుగా అడుగుతారయ్యా. అడిగితే సమాధానం చెప్పు. మా దగ్గర తీసుకుని మెక్కుతున్నారు కదా, అందుకేనా సమాధానం చెప్పాలని మీకు అనిపించలేదా కొత్తపేట సుబ్బారావు? ఓయ్, నేను చెప్పేదేంటి, నువ్వు ఆగేదేంటి? ఏంటి వాగుతున్నానా? ఏం తెలియనట్టు నటిస్తున్నావా? నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. సుబ్బారావు, నేను ఒక్కడే మునిగిపోయాను అనుకోకు. అతను తీసుకెళ్లిన హార్డ్ డిస్క్ లో నీ పేరు, సీఎం పేరు, అందరి పేర్లు ఉన్నాయి. ఒకవేళ ఏవైనా అయిందంటే ఆ ఆఫీసర్ని నిన్ను ఊరికి వదిలిపెట్టను. ఏంటయ్యా, పొలిటీషియన్ తో రిలేషన్షిప్ అంటే ఇదేనా? సీఎం ఇలాంటి 100 ఎంక్వైరీ కమిషన్స్ వేస్తారు, వెంటనే ఆ కమిషన్స్ అన్ని ప్రాసెస్ అయిపోతాయా? రైడ్ వచ్చేలా ఉంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకే ఆఫీసర్ వచ్చాడు, ఊడ్చుకుపోయాడని కథలు చెప్తున్నావు. రావు, ఏదో తప్పు జరిగింది. ఎవడో నేను బాగా మోసం చేశాడు. వాడెవడో ముందు తెలుసుకో. చూడవా? ఏమైందన్నయ్య? హలో రావ్. ఏమైంది? రావ్, నేను చెప్పేది వినపడుతుందా? రావ్, హార్డ్ డిస్క్ లో నా పేరు, సీఎం పేరు ఉంటే మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. విషయం బయటకొచ్చేలోగా వచ్చిందెవరో కనిపెట్టు, లేదంటే ఈ మ్యాటర్లోనూ నీకు బ్యాండ్ పడుద్ది. అది సరే, మా ఇంటి కూర్చోండి ఎవడయ్యా? వచ్చిందెవరో నువ్వు కనిపెట్టు, ఆ పని నీది. అన్నయ్య ఆ ఆఫీసర్ ఎవరు? అడ్రస్ ఏంటి? అన్ని అడుగు. ఏంటన్నయ్య ఇది? ఆ ఆఫీసర్ అడ్రస్ అడగకుండా ఫోన్ పెట్టేశావేంటి? వచ్చినోడు ఆఫీసరే కాదంట. అన్నా, మన టీం లా కిస్మంటోడు లేడు కదే. నా ఎరికలో ఇటువంటోడు ఎవడు లేడన్నా. ఏట్రా, నువ్వు చూసినావా? నువ్వేమో చూసినావురా? చూడలేదన్నా. మరి మీకు ఏటెరికిరా? తెలడన్నా. చూడటానికి ఈడు అమూల్ బేబీలా ఉన్నాడు. ఈడు ఎలా చేసుంటాడు? అదే కదా. అరే, ఇప్పుడంతా చదువుకున్నోళ్లే కిడ్నాపులు మాటలు చేస్తుండ్రు. అన్నా, నేను జరూరుగా చెప్తున్నా, గీడు ఆంధ్ర వాళ్ళనే కాదు. ఎలా చెప్తున్నారా? ఏటన్నా మీరు? మీ ఇద్దరు పరపతి ఊరికే ఎరిక. అలాగే ఎరికయ్యుండి మీ ఇంటి మీద ఎవడైనా చెయ్యేస్తాడా ఏటి? ఆవన్నా, మీ పవర్ ఉంటే తెల్వనోడే గీ పని చేసుంటాడు. ఇంత డీసెంట్ అయిన రౌడీ మన ఏరియాలోనే లేడన్నా. తప్పకుండా బయట నుంచే వచ్చింటాడు. Welcome, Adi. Welcome back to Pattaya. Hi. Hi guys. Hi boss. How are you? I'm good. It's my small gift. ఆంధ్ర నుంచి వచ్చిన మెమెంటో. Come on. Yeah. ఏంటి అది? నేనన్నా పసిపిల్లడు అనుకుంటున్నావా? టాయ్స్ తీసుకొచ్చా? ఇందులో ఏంటి ఇంట్రెస్టింగ్? నువ్వు నవ్వితే అది నవ్వుతుంది. నువ్వేం చేస్తే అది చేస్తుంది. వెరీ నైస్. Come on, Adi. Take it. నా షేర్ ఇంతేనా? అన్ని డాలర్స్ లో ఉన్నాయి. నాకిది సరిపోదు. No. As usual, it is 30%. Right? Yeah. Am I right, mother? నాకు ఈసారి 50% కావాలి. ఎందుకు? క్యాప్చర్ చేసిన అమౌంట్ ఎంతో నీకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. అది మాస్టర్ ప్లాన్ నాది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన మాస్టర్ బ్రెయిన్ నాది. ఏంటది? ఒక్క రోజులోనే పైకి వద్దాం అనుకుంటున్నావా, పైకి పోదాం అనుకుంటున్నావా? అందులో ఇంట్రెస్టింగ్ గా ఏముందని అడిగావు కదా, అది నువ్వు చెప్తే నవ్వుద్ది, నేను చెప్తే
పేలుద్దు. ఆ డాల్ మాత్రమే మేడ్ ఇన్ ఇండియా బాస్. అన్ఫార్చునేట్లీ లోపలున్న ఆర్డిఎక్స్ మేడ్ ఇన్ జర్మనీ. రిమోట్ మాత్రం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు. ఏంటది ఇలాంటి పని చేసావు? ఆరితో గొడవ పెట్టుకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేయగలవా? ఎప్పుడు డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యామో అప్పటి నుంచి దీని గురించి ఆలోచించకూడదు. ఈ వృత్తిలో ఎవరితో ఉంటున్నావు అన్నది కాదు ఇంపార్టెంట్, ఎలా పైకొస్తున్నావు అన్నదే పాయింట్. నిన్నేమైనా చేస్తే హాలోగా మనం దూసుకెళ్లిపోవాలి. ఏమంటున్నావు అది? నువ్వెందుకురా ఎంత షాక్ అవుతున్నావు? నీకు నాకు ఎలాంటి శ్రమ కలిగించకుండా శామే ఈ పాటికి ఒక ప్లాన్ వేసి ఉంటాడు. వీడింక బతికుండడం మనకంత మంచిది కాదు. ఎలా ఉన్నావు అమ్మా? ఇలా ఎన్నేళ్లు నాతో మాట్లాడుకున్నా ఉంటావు? జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడాలనిపించలేదా? అమ్మా, ఇప్పుడు ఎందుకు నువ్వు తలిపేస్తున్నావు? అమ్మా, మాట్లాడవు కదూ? ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే తప్పు చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ ఏది తప్పు కాదమ్మా. కష్టపడి బతకాలనేగా మనం ఈ ఊరికొచ్చాం. ఒకడు మనల్ని అమాంతం ముంచేసి పారిపోలేదు. అన్ని పోగొట్టుకుని నడి రోడ్లు అనాథగా నిలబడ్డప్పుడు బాధేసిందమ్మా. ఆ రోజే నాలో సంపాదించాలన్న కసి పుట్టింది. అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి ఉండి ఇప్పుడు నేను సంపాదిస్తున్నప్పుడు దూరంగా ఉంటున్నావు కదూ. రామా, వచ్చి చూడు నేనెంత సంపాదించాను. అక్కడున్నవన్నీ నీకు ప్రభకే. నువ్వు లేనా ఇంట్లో నేను ఒక్కడే బాలేదమ్మా. ఎందుకు నువ్వెంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు? పోమా. Thank you. Welcome. What's your name? ఆదిశంకరం. Look at the camera. Name. Your name. అమ్మా పేరు అడుగుతున్నారమ్మా. ఇందిరా సుందరరామూర్తి. Look at the camera. ఇక్కడ ప్రభా. నువ్వు పని చేస్తున్నావు? ప్రభ ఎక్కడికి వెళ్ళింది? కంప్యూటర్ కోర్సులో చేరాలని వెళ్ళింది. ఇందా. ఎక్కడిదిరా ఇంత డబ్బు? నాకు పని దొరికింది కదా. ఏం పని? అదంతా నీకెందుకు. ఇక నుంచి నువ్వు ప్రభ హ్యాపీగా ఉండాలి అంతే. ఎవరిదిరా ఈ డబ్బు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? నేను సంపాదించిందే. ఏ రూట్లో? వద్దురా అది. మీ నాన్నలాగే నువ్వు మారకు. ఆ మనిషి తప్పుడు మార్గంలో సంపాదిస్తున్నాడనే అతను వదిలేసి నిన్ను దాన్ని తీసుకుని ఈ ఊరికొచ్చాను బతుకు తెరువు కోసం. ఇప్పుడు నువ్వు మొదలెట్టావా? అదంతా ఏం లేదమ్మా. నువ్వెందుకు అనవసరంగా అనుమానిస్తున్నావు? ఈ ఊళ్ళో డబ్బు సంపాదించడం చాలా ఈజీ.
నువ్వు అబద్ధాలు బాగా చెప్తున్నావు. ఏ ఊరైనా కష్టపడి సంపాదిస్తే ఎంత డబ్బు సంపాదించలేవురా. ఊరికే నష్టపెట్టుకో. ఆ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. దాని పవర్ ఏంటో నీకు తెలీదు. అన్నం పెట్టు. నీకెవరైనా పిచ్చి పట్టిందా? ఎంత కష్టపడి సంపాదించాను, దీని విలువ నీకు తెలీదు. వీడికి డబ్బు దెయ్యం పట్టింది. మా మా ఆగమ్మా, వెళ్ళకమ్మా. ఏ ప్రభా, అమ్మా నువ్వు ఆవిడతో వెళ్ళి కష్టపడతావా? అమ్మా అనే పిలుస్తున్నాడమ్మా. నోరు మూసుకున్నావే. ఇక నుంచి వాడు నా కొడుకే కాదు. చూసుకో చూసుకో. Hey, I'm sorry. It's my mistake. I'm sorry. I'm sorry. I will pay. Hey, I will I'm pay. telling no. I'm sorry. Don't worry. I'll pay you. Hey, I'll pay you. I'll pay you. จะเรียกโปลิสรู้จักไหม Check out what he wants. Would you like something to eat? What do you have? We have peanuts and buffalo wings. Get me peanuts. Sure, sir. Hello, excuse me. 1 second. Bullshit. Good heavens. Sorry, really sorry. Hey! బుద్ధుందా? Are you blind? పని చేసేటప్పుడు దృష్టి ఇక్కడ ఉండాలి. Get out of my sight. Idiot. Hey, clean this up. Sorry, ma'am. Sorry.
ఎక్కడ ఎక్కడే వాడు? రావు గారు కూల్ డౌన్ వాడు లోపలే ఉన్నాడు, పదండి. ఎక్కడ ఎక్కడే వాడు? ఎక్కడ? ఇక్కడే ఉన్నాడన్నావు, ఎక్కడ? రావు గారు కాస్త సైలెంట్ గా ఉండండి, ఎందుకు అరుస్తారు? కీప్ క్వైట్. ఇతని పేరు మల్లారెడ్డి. హీఈస్ ఎ బ్లూ కాలర్ క్రిమినల్. లాస్ట్ 1 year గా ఈ వృత్తిలో లేడితను. మళ్ళీ ఇప్పుడే తిరిగి వచ్చాడు. అఫ్జల్ హుసేన్ గురించి ఎంక్వైరీ చేసావా? వీడి గురించి ఎంక్వైరీ అంత ఇంపార్టెంటా? ఎంత చెద్దగొట్టినా తెలియదని చెప్తున్నాడు. చెప్పమంటావా? చెప్పమంటుంటే ఏయ్, హేమంతరావు, ఏంటా నువ్వు ఏం చేస్తున్నావు? చెప్తాను సార్, వాడు ఏ ఏరియాలో ఉంటాడా నీకెలా తెలుసు? చర్చి ప్రమాణంగా ఎవరు నాకు తెలియదయ్యా. చిన్నప్పటి నుంచి పోలీసు అవుదామని కోరుకుండేది. మై బ్యాడ్ లక్, నేరస్తుని అయిపోయాను. యూనిఫామ్ తో పాటు 3 లక్షలు ఇస్తామని ఇంటికి వచ్చి అడిగారయ్యా. నేను ఓకే అన్నాను. అతను కొట్టదని చెప్పండి, ఇంకో వారంలో ట్రేస్ చేసి చెప్తాను. ఏంటయ్యా నువ్వు ఒక వారంలో చెప్పేది? పెద్ద పోటుగాడ్లా వారంలో పట్టిస్తానని చెప్పి 3 నెలలు పెట్టావు. ఎలాగైనా సరే వాడు నాకు కావాలి. నన్నేం చేయమంటారు? మీరు చెప్పినాడు ఆంధ్ర క్రిమినల్స్ లిస్ట్ లోనే లేడు. నాకు ఇంకాస్త టైం ఇవ్వండి, వాడెక్కడున్నా వెతికి పట్టుకొని మీకు చెప్తాను. I'll order later. ఓకే. Yes, sir. What would you like to have, sir? Sir, what would you like to have, sir? What would you like to have? Sir, आप क्या लेंगे? Sir, sir क्या लेंगे आप? నిన్న మీ బాస్ కొట్టింది ఇంకా నొప్పిగా ఉందా? తెలుగా మీకేం కావాలి సార్? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. సార్, అది మీకు అనవసరం. మీకేం కావాలి? 1 second. ప్లీజ్ త్వరగా చెప్పండి, బాస్ పిలుస్తున్నారు. పర్వాలేదు చెప్పు. నొప్పిగా ఉందా? పాల్, ప్లీజ్ అటెండ్. Get me a scotch. Anything else? Just that. Sure. Anything else? This is your bill amount. What is this? It's for you. నేను అలాంటి అమ్మాయిని కాదు. చెల్లించాను క్యా? Hey. Go.
నా పేరు కరిష్మా. అమ్మ ఆంధ్రప్రదేశ్, నాన్న ముంబై. నాన్న బిజినెస్ లో హెవీ లాస్, అందువల్ల చాలా ప్రాబ్లమ్స్. లాస్ట్ 3 years గా హీస్ బెటర్. అందుకే ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. ఆ రోజు రెస్టారెంట్ లో నన్ను కొట్టింది వేరెవరో కాదు, మా రిలేటివ్. మొదట్లో బాగానే ఉన్నాడు. పోను పోను నా ద్వారా డబ్బు సంపాదించాలని నన్ను బాగా టార్చర్ చేయడం మొదలెట్టాడు. నేను ఇక్కడి నుంచి తప్పించుకుందామన్నా కుదరలేదు. అందుకని చచ్చిపోతామనుకున్నాను. బట్ స్టిల్ అన్లకి నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా నన్ను ఎత్తుకొచ్చారు. ఇక్కడి నుంచి నీకు ఏ ప్రాబ్లము రాదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు నన్ను కాపాడారు, ఇంకోసారి మీరు కాపాడడానికి వస్తారని నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. థ్యాంక్స్. Karishma, open the door. What the hell? Open the door. ఎవడేవాడు? తెలీదు. చెప్పవే, ఎవడాడు? చెప్పవే. నా దగ్గరే నటిస్తున్నావా? అందరినీ చిత్తకొట్టి నిన్ను తీసుకెళ్తాడు, కానీ ఆడెవడో నీకు తెలీదు. ఎందుకే రాత్రి పారిపోయా? ఇలా చూడు, నేను చెప్పినోడితో కొన్నాళ్ళుండు, లేదంటే ఇదే ఊళ్ళో నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తే నేనేం కావాలి? ఏంటే, ఎవరితో నేను 1 time సెటిల్మెంట్ అయి లైఫ్ లాంగ్ ఉండిపోదాం అనుకుంటున్నావా? అలా ఒక్కడి దగ్గరే నిన్ను ఉంచనే 6 మాసాలకోసారి మొగుళ్ళ మీద మొగుళ్ళని మార్చి నిన్ను అమ్మితేనే నేను హ్యాపీగా ఉండగలను. ఏయ్, నువ్వేనా అది? నువ్వెవరు ఏంటి అన్న హిస్టరీ నాకు అక్కర్లేదా? దాని వాల్యూ ఎంతో తెలుసమ్మా? ఏంటి తెలీదా? అప్పనంగా తీసుకెళ్లిపోతాం అనుకుంటున్నావా? Sadiq, enjoy yourself. I will be going places. I am throwing a party tonight, okay? More than watching the instant. ఇంకోసారి ఈ అమ్మాయిని ఫాలో చేయడం చూశాను, నిన్ను అక్కడే లేపేస్తాను. నేనెంతో డబ్బిచ్చి నిన్ను తీసుకొచ్చాను కదా అని నువ్వు నాతోనే ఉండాలన్న రూల్ ఏమీ లేదు. నీకేది కరెక్ట్ అనిపిస్తుందో, ఎవరితో ఉంటే బెటర్ అనిపిస్తుందో నువ్వే డిసైడ్ చేసుకో. నేనెవరో ఏంటో తెలియకుండానే నన్ను మీతో తీసుకొచ్చారు. మీరు నన్ను అక్కడే వదిలేసి ఉంటే నా లైఫ్ స్పాయిల్ ఉంటుంది, లేదంటే చచ్చిపోయింది దాన్ని. మీకన్నా మంచి సేఫ్ ప్లేస్ నా లైఫ్లో మరో చోట దొరుకుతుందంటే అది నిజంగా వచ్చి అబద్ధం. మీ దగ్గర నన్ను చేర్చినందుకు ఐ జస్ట్ హ్యావ్ టు థ్యాంక్ గాడ్.
నన్ను ఆశీర్వదించడానికి కూడా నీకు మనసు రావట్లేదు కదా? ఆ పో పో, పర్వాలేదు, పోమ్మా. ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, కనీసం చూసైనా వెళ్ళొచ్చు కదా. కొంచెమైనా సంతోషపడేవాడిని. నీ కొడుకు చచ్చిపోయాడనుకో. ఎంత ప్రేమ చూసావా? నువ్వెవరా నా కొడుకు చచ్చిపోయాడని చెప్పడానికి? అయితే నీ కొడుకునేగా నేను. కాదురా, నాకు కొడుకుండేవాడు. వాడెప్పుడో మా ఇద్దరిని తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు. వాణ్ణి ఊరికి తీసుకొచ్చి పోగొట్టుకున్నాను. వాణ్ణి తిరిగి దేవుడా అని మొక్కుకుని వస్తున్నాను. కానీ నీలాంటి దుర్మార్గుడి కోసం మొక్కుకోలేదు. వాడి దగ్గర ఈ కార్లు బంగళాలు లేవు. ఈ కోట్లు సూట్లు ఇవేవీ వాడికి తెలియవు. వాడొక అమాయకుడు. కానీ నువ్వు ఈ ఊళ్ళోనే పెద్ద క్రిమినల్వి. వాడు నువ్వు ఒకటా? ఇంకోసారి నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడావో రావే. Let me kiss you, baby. Hey, please, please. Give me a kiss. Please. ఇంకేం మాట్లాడవా? You love me, right? Give me one kiss, baby. Give me one kiss, baby. Please, baby, please, baby. Hey, hey, please, baby. You want to stop? Hey, give me a tough man. Hey, hey, hey. Don't hit me, please. Oh, this is my plan. Okay, one plan. Single. What a poster, yeah. Hey, boom, boom, stray, Mumbasi, Mumbasi, Maria, boom, boom, stray, Mumbasi, Mumbaya, boom, boom, stray, Mumbasi, Mumbasi, Maria, boom, boom, stray. Mwah. Speak up, man. What happened here? Nanendu Ramana. This is King Fun Time, you know? Don't waste my time. Tell me, what you want? తను నా సిస్టర్. అయితే ఏంటి? She told me plenty of time. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నువ్వు తనని లవ్ చేస్తున్నావా? నో 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 నో. అదే నన్ను సిన్సియర్ లవ్ చేస్తుంది. అడిగి చూడు, ట్రూ లవ్ అమ్మా. ఏంటి బేబీ, అన్నయ్యతో చెప్పలేదా? ఏ నీతో తిరగాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? టెల్ 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 మీ. ఇప్పుడు దీనికి ముద్దెడతాను, దానికి నీ పర్మిషన్ కావాలమ్మా? హే కమాన్ బేబీ, తెలిసేలా చెయ్యి. హే 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 హే, నీకు వాడు నచ్చాడా? అవును, నచ్చాడు. నీకు వాడు కరెక్ట్ పేర్ కాదు. అది నేను డిసైడ్ చేసుకుంటాను. నేనేం చిన్నపిల్లని కాదు. దట్స్ మై బేబీ. డిసైడ్ చేసుకునేంత పెద్ద అయ్యావా? దూరం పిలిచి కబుర్లు చెప్పు. నీకెంత డబ్బు కావాలో అంత రాసుకో. తనను వదిలే, తనకేం తెలియదు. నేను అనవసరంగా నువ్వు నోర్మోయ్. గుడ్ బేబీ, గుడ్. నువ్వు ఫీల్ చేయి. సెటిల్మెంట్ చెక్. యూ గివింగ్ మీ మనీ. నీకు నా గురించి ఏం తెలుసు? నీ మనీ కోసం నీ సిస్టర్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? No, 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 no. I have been to Germans, Russians, Thailand, all the countries, you know. But first time, I like Indian girl. I love India. That is from my country. Huh? ఏమనుకుంటున్నావు నా గురించి? I don't want your money. Keep it, keep it, keep it. లోపలెట్ తీసు లోపలెట్ మ్యాన్. చూసావుగా ఎలా మాట్లాడుతున్నాడు? నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను. వీడు నీకెలా సరిపోతాడే? వదిలే. నువ్వేగా చెప్పావు ఇక్కడేం తప్పు కాదని. అనవసరంగా నన్ను ఫోర్స్ చేయకు. త్వరలో తానే మారతాడు. తన్ని మర్చిపోయి ఇంకొకడిని నా పక్కన అస్సలు ఊహించుకోలేను. That my sweet baby. I like that. Good baby, good brother. I like that. Jack, why did this happen? Why did this happen?
చెప్పేది విను. నేను నీ మంచి కోసమే చేశాను. వీడి కోసం ఏడవకు. చూడు నేను చెప్తున్నాను కదా. ఏం లేదు పెద్దోడి కోసం ఏడవకు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా? మీ అబ్బాయి మీదేగా కోపం, నాతో కూడా మాట్లాడరా? దీనికి వీళ్ళన్నయ్య ఉండి ఏ ప్రయోజనం లేదు. తనకంటూ ఒక జీవితాన్ని తనే ఏర్పరచుకుంది. దాన్ని వాడు పాడు చేశాడు. మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా. ఆయన ప్రభకి అన్నయ్యగా అంత మంచి చేశారు. వాడే మంచివాడు కాదు. ఇక మిగతా వాళ్ళకి ఏం మంచి చేస్తాడు చెప్పు. మీరే ఇలా చెప్తున్నారు. నువ్వేం మాట్లాడుకో. ఏ రోజైతే నీతో చేతులు కలిపాడో ఆ రోజు డ్రగ్స్ వ్యాపారం మొదలెట్టి ఈ రోజు హత్యల వరకు వచ్చాడు. ఇలా చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వాడితో కలిసావు. నీతోనైనా కాస్త నిజాయితీగా ఉండమను. మాటి మాటికి మీరేలా తొందరపడి వెళ్లిపోవడం వల్లే అది ఇలా తయారయ్యాడు. మీరే గనక దగ్గరుండి అన్ని చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఆదిని మీరనుకున్నట్టు మార్చి మీ దగ్గరికి తీసుకొస్తాను. చెప్పు. యా, ఫ్లోటింగ్ మార్కెట్ కే వస్తున్నాను. ఆది, ఏంటి ఆది. షిప్ యార్డ్ కా? ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ప్లేస్ ఎందుకు మార్చావు? నిన్న మీ అమ్మగారిని కలిసాను. వన్ సెక్. నిన్ను తీసుకొస్తానని చెప్పాను. వెళదామా? రేపు వెళ్దాం. లేదు, ఇప్పుడే వెళదాం. రే, నేను అక్కడికే వస్తున్నాను. నాకు పనుంది. నో ప్రాబ్లం. నీ పని అయ్యాకే వెళదాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎస్, ఐ నో, బట్ ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ బిజినెస్. శామ్, వెస్లీక్ నుంచి మనతో బిజినెస్ చేయడంట. ఏ ఆది మనతో లేడని వెస్లీకి తెలిసిపోయింది. సో స్ట్రైట్ గా ఆదితోనే డీల్ పెట్టుకుంటాడంట. దీన్ని ఇలాగే వదిలేస్తే మన దగ్గర ఉన్న క్లయింట్స్ అందరినీ ఆది లాగేసుకుంటాడు. ఆ తర్వాత మనం ఏ బిజినెస్ చేయలేం. వాళ్ళ మీటింగ్ కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు? శామ్, వెస్లీ వాళ్ళ టీమే ఎక్కడున్నారు? ఆది లేడు. నువ్వు అక్కడే ఉండు, ఆది వచ్చేస్తాడు. హాఫ్ అన్ అవర్ ఇక్కడే వెయిట్ చేయి. ఏం జరిగినా బయటికి రాకు. ఐ మాది. డీల్ మొదలైంది. Go get him. Let's move. Hey, come on, show him the stuff. Adi, I came to know a lot about you, and I'm very happy to start deal with you. Look, I'm leaving some and come to you on trust. Do you know the risk involved in this? Yeah. Do you know the place where you're going? I know. If they find you involved, you'll be a dead man. నేను డబ్బు కోసం ఏమైనా చేస్తాను. ఎవరైనా డబ్బు ఇచ్చి నిన్నేసేమన్నా వేసేస్తాను. If someone gives money, I don't mind killing you. That's interesting. I like you.
Adi, if you make it successfully this time, I promise to give you equal share in all our next deal. Are you okay for that? Let's move. Move, fast, move. Gonna be okay. I did it just fine. నీకు స్కెచ్ వేయడం తెలుసా? ఇది నేనా? నువ్వు ఎలా ఉంటే బాగుంటుందని. ఆ రోజు నువ్వు గనక లేకపోయింటే ఈ రోజు నేనే లేకుండా పోయేవాడిని. నేనేదో నిన్ను సమస్యల నుంచి కాపాడాననుకుంటుంటే చివరికి నన్ను కాపాడడానికి నిన్ను తీసుకొచ్చినట్టే.
साहब, हैदराबाद कमिश्नर ने आपसे मिलने के लिए 2 लोगों को भेजा है। बुलाओ। ठीक है सर। नमस्ते साहब, आपकी मदद के लिए हम हैदराबाद से आए हैं। मेरा नाम कोंडल राव, ये मेरा भाई हेमंत राव। क्या करना है इसका? जॉइंट कमिश्नर राजगोपाल ने हमसे बोला है कि आप किसको ढूंढ रहे हैं। इसको पकड़ने के बाद हमको इन्फॉर्म कीजिए। मैं उसको ढूंढ रहा हूँ मारने के लिए, आपको इन्फॉर्म करने के लिए नहीं। बहुत दिन से घुमा रहा है, अभी तक हाथ नहीं आया। अब ये यहाँ नहीं है, मुझे पता है, मगर ये जब भी मुंबई आएगा मेरे ही हाथों मरेगा। साहब थोड़ा कंसिडर कीजिए, हमको वो जिंदा चाहिए। सुनो, अगर यही बात करने के लिए आए हो तो आप लोग यहाँ से जा सकते हो। सब प्लीज। चुप। ओए, इनको यहाँ से बाहर लेके जाओ। इसके पास अपना एड्रेस छोड़ के जा। इस कमीने को मारने के बाद इन्फॉर्म करता हूँ, आके इसका डेड बॉडी देख लेना। ఏంటన్నయ్య ఈడు ఆడిని పట్టిస్తాడని ఈడి దగ్గరకు వస్తే ఈడు ఆడిని చంపేలా ఉన్నాడు. ఇప్పుడు ఈడి నుంచి ఆడిని కాపాడాలనుకుంటా. కొంచెం ఓపిక పట్టు, ఇందులో ఏదో తిరకాసుంది. ముందు ఆడిని ఈడెందుకు ఎతుకుతున్నాడో మనం తెలుసుకోవాలి. మనస్ఫూర్తిగా నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా? ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ అనుమానం నీకు? ఈ నిమిషమే, ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ, నాతో బతకడానికి భయపడుతున్నావా? మరేంటి? ఇంతవరకు నా లైఫ్లో నేను అనుకున్నది ఏది జరగలేదు. ఇప్పుడు నేను అనుకోనిదంతా జరుగుతోంది. ఇలా నువ్వు ప్రపోజ్ చేశాక నేను కాదంటే నాకన్నా మూర్ఖురాలు మరొకటి ఉండదు. మరెందుకు ఏడుస్తున్నావు? మై ఫాదర్ ఇస్ ఇన్ హిస్ ఫైనల్ స్టేజెస్. ఆయన నన్ను చూడాలంటున్నారు, కానీ నిన్ని కండిషన్లో వదిలేసి వెళ్ళడానికి ఎందుకో నాకు మనసు రావడం లేదు. నువ్వు దేని గురించి దిగులు పడకు, వెంటనే వెళ్ళి మీ నాన్నని కలు. నా గురించి నేను చూసుకుంటాను. నేను ఒక్కదాన్నే వెళితే ఆయన రాలేదని అడుగుతారు. మా నాన్న నిన్ను చూడాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే మనం ఇద్దరం కలిసి వెళ్దాం. ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరు? మా నాన్న. హలో నాన్న, వస్తున్నాను. ఆయనతోనే వస్తున్నాను. అవునవును, క్లియర్గా లేదు నాన్న. హలో, జస్ట్ సెకండ్. ఫోన్ తీయలేదంటే అర్థం చేసుకోవా? వాడు పక్కనే ఉన్నాడని ఎందుకు మాటి మాటిగా అనవసరంగా ఫోన్ చేస్తున్నా? వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఒక వారంగా ఫోనే చేయలేదు. నువ్వు అనుకున్నప్పుడల్లా నేను ఫోన్ చేయడం కుదరదు. నేను ఏ కండిషన్ లో ఉన్నానో తెలుసా నీకు? వాడిని ఇక్కడి నుంచి తీసుకురావడంలో ఎన్ని కాంప్లికేషన్స్. ఏది అంత ఈజీగా జరగలేదు. అదేం నాకు తెలీదు. కమిషనర్ మినిస్టర్ ఇచ్చే ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ క్రేజీ. ఐ కాంట్ బ్యాంగ్ మై హెడ్ ఎనీమోర్. ఎందుకు చెప్పిందే చెప్తావు? నేను చెప్తున్నాను కదా వాడిని తీసుకొస్తున్నానని. ఈ ఒక్క రోజు నువ్వు మేనేజ్ చేయలేవా? రేపు వాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. చాలా, జస్ట్ ట్రస్ట్ మీ. See, the situation in Mumbai is very serious. ఆడిని ఎత్తుకుంటూ ఇక్కడికి హైదరాబాద్ నుంచి 2 మనుషులు వచ్చారు. వాళ్ళెవరికి చిక్కకుండా నువ్వు సేఫ్ గా ఇది రాజావు. సంజయ్, నాకెవ్వరి అడ్వైస్ అక్కర్లేదు. నా పని ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక మీదట ఏది మిస్ అవ్వకూడదు.
నేను నిన్ను ఫాలో చేస్తూనే ఉంటాను. నాకెందుకో నీ గురించే భయంగా ఉంది. వాడు కొంచెం ఎలర్ట్ అయినా నీకే ప్రమాదం అని. అనవసరంగా ఈ విషయంలో నన్ను భయపెట్టడానికి ప్రయత్నించకు. చావు గురించి నేను ఎప్పుడు భయపడింది లేదు. ఇక మీదట ముంబైలో జరగబోయేది మాత్రం చూడు. मैंने कुछ नहीं किया भाई. भगवान भाई मुझे छोड़ना भाई. भाई मुझे इनसे बचाओ प्लीज. भगवान माफ करो भगवान भाई, मुझे छोड़ दो. नहीं करने का, मैंने कुछ नहीं किया. मेरे को छोड़ दो भगवान भाई, छोड़ दो. मुझे मत मारना भाई, मैंने कुछ नहीं किया भाई. भगवान मुझसे मेरा कोई नहीं भगवान. भगवान आपके बारे में मैंने पुलिस को कुछ नहीं बताया था. भाई मुझे मैं डील के बारे में बोला था भगवान भाई. भगवान भाई मैंने आपके बारे में कुछ नहीं कहा. तू कमीने, माफी मांगते ही माफ करने वाला मैं वो भगवान नहीं हूँ, मुंबई का भगवान. आजाद चलो. रिचर्ड गाड़ी निकाल. चलो. Take him. ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి బాజీరావు తమ్ముడు సుశీల్ హత్య కేసుతో సహా మరో 18 కేసుల్లో నిందితుడైన భగవాన్ ని నిన్న రాత్రి ముంబైలో అరెస్ట్ చేసినట్టుగా పోలీస్ అధికారులు తెలియజేశారు. దాని గురించి ముంబై సిటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణాని అడిగినప్పుడు, సార్ సీరియల్ కిల్లర్ భగవాన్ ని నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్టుగా విన్నాం, అది నిజమేనా? మీరు విన్నది నిజమే. నిన్న రాత్రి అతన్ని చేసాం. మేము వస్తున్నామని తెలిసి అతను ఎస్కేప్ అయ్యాడు. కానీ అతని వేరే బోట్స్ గురించి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇంకో 2-3 days లో పట్టేస్తాం. సార్ 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 6 నెలలుగా మీరు ఇదే చెప్తున్నారు. భగవాన్ బతికే ఉన్నాడా లేక మీరు అతను చంపేశారా?
సి ఐ కాంట్ ఆన్సర్ ఆల్ యువర్ ఫాల్స్ ఇమాజినేషన్స్. నేను ఇంతకు ముందే మీతో చెప్పినట్టు 2-3 days నాకు టైం కావాలి. జిందా యా ముర్దా ఉస్కో పక్కడికే ఆప్కో దిఖాతాం. సార్ మీరు అబద్ధం చెప్తున్నారు. మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు భోగట్ట అందింది. మీరు భగవాన్ అరెస్ట్ చేసి ఇదే బిల్డింగ్ లో ఉంచినట్టుగాను అతన్ని సీక్రెట్ గా ఎంక్వైరీ చేయడాన్ని మీరు దాస్తున్నట్టుగాను వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఎంతవరకు నిజం ఉంది సార్? రండి రండి, మీలో ఎవరెవరికి డౌట్ ఉందో వాళ్ళంతా లోపలికి వచ్చి చూడొచ్చు. రండి రండి. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సిన్సియర్ గా జవాబు చెప్తున్నాను. భగవాన్ని మేము అరెస్ట్ చేయలేదన్నదే నిజం. అనవసరంగా అనుమానించకండి. ఒకవేళ అతన్ని పట్టుకుంటే కనుక మీకు తప్పకుండా తెలుపుతాం. Sir, one last question. Can we believe in you this time? मुंबई का भगवान. मुझे फिर मत करना भगवान को. भगवान को छोड़ो भगवान. इसको कहाँ से पकड़ा है? उससे तुमको कोई मतलब नहीं है मिठालाल. ये वही आदमी है करके आप विश्वास आया ना? अब तक गेटअप चेंज करके घूम रहा कमीना साला. ए बैग खोल. तू भी. राणा देव, ये सब पैसा आपका है. मैं इस कुत्ते की मौत की खबर सुनना चाहता हूँ. बंद कर. बंद कर. क्या मिठालाल ऑफिस में आके पैसे दे रहा है? यार साहब, इसमें क्या गलत है? शाम को मैं खुद ही आके ले लूंगा. हाँ ठीक है. इतने देश का साथ दिया ना, अब तू भी मर साले. कुत्ता साला. चल चल, वो भी मरेगा. इस गैरेज के बारे में कुछ जानता है क्या? नहीं सर. इसे सेफ जगह तुम्हें नहीं मिला? बाहर से ही सेफ है सर. आइए सर. अबे साले स्काउंडर, तू मेरी पकड़ नहीं जानता. आई विल किल यू. मैं तुझे मार डालूंगा. ఎవర్రా మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారా? ఎవర్రా మీరు? చెప్పండిరా, నన్ను ఎందుకు కొడుతున్నారు? क्या देख रहा? तेरा अब जिंदा रहना किसी के लिए भी अच्छा नहीं है. मैं तेरे को खुद मारूंगा साले. आप ये क्या कर रहे हैं? सर प्लीज कंट्रोल सर. सर प्लीज लिसन टू मी. जिस दिन मेरा भाई मरा था उसी दिन इसे खत्म करना चाहिए था. साला बहुत चालाकी से एस्केप हो गया ये कुत्ता. सर आप मेरी बात सुनिए, उसको ऑफिशियली मैं खत्म करूंगा. मैं खत्म करूंगा. सर मैं डिटेल में आपको बताता हूँ, आप पहले गन दीजिए प्लीज. सर प्लीज. तू ये मत समझने कि तू बच गया. कमीने, मैं तुझे मार के ही रहूंगा. सर वो क्या है ना, 2-3 दिन ఎవరా మీరంతా? 2-3 दिन के क्या करोगे? अभी खत्म करो ना. చెప్పండి రా. అసలు మీరేం మాట్లాడుతున్నారా? నాకేం అర్థం కావట్లేదు. రేయ్, అసలు మీకేం కావాలరా? చెప్పండి రా. రేయ్, అడుగుతున్నాడుగా. రేయ్, చెప్పండి రా. రేయ్ మిమ్మల్ని. రేయ్, నేను చెప్పేది వినండి రా. మీరు అడుగునే మనిషి నేను కాదు. నన్ను నమ్మండి రా. నువ్వేం చెప్పినా వాళ్ళు నమ్మరు. నువ్వెవరా? నీకు తెలుసా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? తెలుసు. తెలుసా? చెప్పరా. ఏం చేశారు నా కరిష్మాని? చెప్పరా. ఎవరి గురించి అడుగుతున్నావు? బ్యాంకాక్ నుంచి నీ కూడా వచ్చిందే నీ లవ్వర్ గురించా? తన పేరు కరిష్మా కాదు, రాణి సంపద. తను నీకు ముందే తెలుసా? ఇంతకు ముందు నువ్వు తను చూసావా? నువ్వెవరో తెలుసు, ఆమెవరో తెలుసు, నువ్విక్కడికి ఎలా వచ్చేవో తెలుసు, ఇప్పుడు మనిద్దరం చావబోతున్నామని తెలుసు. చావాలా? నేనెందుకురా చావాలి? అది నీ తలరాత. రాసిందెవరు? భగవాన్. భగవానా? పైనున్న భగవాన్ కాదు, ముంబై భగవాన్. ఆడు క్షమించేస్తాడు, కానీ ఈడి దగ్గర క్షమాపణే లేదు. ఎందుకంటే ఈడు భగవాన్ పేరుతో ఉన్న సైతాన్. ఎవరా భగవాన్? చెప్పు, ఎవరా భగవాన్? Know who I am? I'ma kill you, man. Come test me. Cheer. All around the world they call me Bhagawan. You better get to know the name, they call me Bhagawan. I take your life in a flash, call me Bhagawan.
कैसा है हाँ? बैठो कुछ रानी ஹே தேங்க்ஸ் ஃபார் கமிங். நான் மீட் பண்ணணும்னு சொன்ன உடனே என் மேலே மரியாதை வச்சு வந்ததுக்கு ரொம்ப சந்தோஷம். హాయ్. మీకు బాగా తెలుసు నేను 25 సార్లు से పాలిటిక్స్ లో ఉన్నాను. కానీ 15 సార్లు से ఎంపీగానే మిగిలిపోయాను. నా పార్టీలో ఉన్న అందరికి ఎలాంటి ఆశ నాకు అలాంటి ఆశ. చచ్చేలోగా సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని. ఇంతకు ముందు 2 సార్లు ఆ ఛాన్స్ నా చేతికి వచ్చి మిస్ అయింది. ఇప్పుడు 3rd టైం అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డార్లింగ్. కానీ దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. క్యా? ఫైనలిస్ట్ లో మా అన్న పేరు సెకండ్ ప్రిఫరెన్స్ లోనే ఉంది. ఓ. ఫస్ట్ ప్లేస్ లో ఆంధ్ర ఎంపీ వీరభద్ర ఉన్నాడు. తో బహుత్ పవర్ఫుల్ మనిషి. పిఎం అతని మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి మిస్ అయితే ఇంకోసారి అది నాకు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. దహిసర్ దాదా దేవా సెక్యూరిటీలోనే ఉన్నాడు వాడు. అయితే దేవా మాత్రం ఎక్కడున్నాడో తెలియడం లేదు. మీకు తెలియకపోవచ్చేమో, నాకు చాలా బాగా తెలుసు ఆ దేవా ఎక్కడున్నాడో. చలే उसके लिए नहीं, சும்மா டார்லிங்ஸ்லாம் பார்த்து ரொம்ப நாள் ஆகுதுல, அதான் பார்த்து ஒரு ஹாய் சொல்லிட்டு போலான்னு வந்தேன். டார்லிங் பட்டா பட்டா கதையெல்லாம் நம்மளாண்டே சொல்லிட்டு இருக்கிற. நீ எதுக்கு வந்திருக்குன்னு எனக்கு தெரியும். ஜாவ் ஜாவ். ஏற்கனவே உன்ன போலீஸ் எல்லாம் தேடிக்கிட்டு இருக்கு. தேவையில்லாத பாலிடிக்ஸ் எல்லாம் போய் மாட்டிக்காதம்மா. ఖతం కరేంగే. ఇప్పుడు చెప్పు, ఆ ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎక్కడున్నాడు? నిజంగా నాకేం తెలియదు భగవాన్. హోటల్ మూల్బాగ్ రూమ్ నెంబర్ 302 లో ఉన్నాడు. థ్యాంక్స్ డార్లింగ్. ఏంటి డార్లింగ్, ఎంపీ నిద్రపోతున్నాడు? కారణం తెలియకుండానే చచ్చిపోతాడు. వెయిట్ చేద్దామా? நான் குமார் பேசுறேன் சார். காலையில 9:30 ஃபிளைட் கன்ஃபார்ம். கொஞ்சம் சீக்கிரம் கிளம்பிருங்க சார், இல்லனா ஃபிளைட் மிஸ் பண்ண வேண்டியது. ரொம்ப நன்றிப்பா. காலை வணக்கம் வெங்கடாச்சலம். எப்படி நீங்க உள்ள வந்தீங்க? ரிசப்ஷனுக்கு என்ன பண்ணிட்டு இருக்காரு? அவசரப்படாதீங்க. என்ன எம்பி சார் மந்திரியாக போறீங்க? என்ன நடக்குதுன்னு தெரியாமலா தூங்கிட்டு இருப்பீங்க? 6 hours வெயிட் பண்றேன் நானு. நான் என்ன கேக்குறேன், நீ என்ன சொல்லிட்டு இருக்க? யாரா நீ? அதை விட டெல்லிக்கு போறவன் மும்பை எதுக்கு வந்த? சென்னை டு டெல்லி டைரக்ட் ஃபிளைட் இல்லையா? மினிஸ்டர் ஆகி மறுபடியும் சம்பாதிக்க போறியா? அவன் பாவம் బాజీరా, కొంచెం నాளைకి அவனும் మినిస్టర్ வந்துட்டு పోటుమే. అదేంటంటే వీరుడా,
खेल खत्म सिर्फ ओ नहीं ए भगवान भी बोल रहा हूँ All around the world they call me Bhagawan. You better get to know the name, they call me Bhagawan. I take your life in a flash, call me Bhagawan. All around the world they call me Bhagawan. You better get to know the name, they call me Bhagawan. I take your life in a flash, call me Bhagawan. కపూర్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. హే వెల్కమ్ రా భగవాన్ రా, ఎలా ఉన్నావు? గుడ్, హౌ ఆర్ యు? హే థ్యాంక్ యూ. ఫార్మాలిటీస్ ఎందుకు మనలో హాయ్ మనకి? భగవాన్, ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? కూల్. హాయ్. ఓకే, నో ప్రాబ్లం. రండి రండి, కమ్. కూల్. హాయ్. ఓకే, నో ప్రాబ్లం. వాంగ వాంగ, కమ్. అటు చూడండి, చాలా మంది పాలిటీషియన్స్ ఉన్నారు. ఇటువైపు అంతా బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్ కి, ఈ హ్యాపీనెస్ అంతా మీరే కారణం. మీకోసం స్పెషల్ పార్టీ పైన ఏర్పాటు చేశాం. ఐ హోప్ యూ లైక్ ఇట్. కమ్ లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ, మీరంతా ఆ హాల్లోకి వెళ్ళండి ప్లీజ్. కూర్చోండి. బగ్లా మనోజ్, ఎందుకు ఇంకా నిలబడే ఉన్నారు? వెళ్ళి ఎంజాయ్ ద పార్టీ. కమ్ ఆన్, గో గో, ఎంజాయ్ ద పార్టీ. రాణి, నా బ్లేజర్ ఎలా ఉంది? ఇట్స్ నైస్. నీ డ్రెస్ సూపర్ గా ఉంది. ராணி பகவான் மேல ரொம்ப பிரியமா இருந்தது. మంత్రి తంబికి కొంచెం కూడా పిడికిల్ల. ఆ టైంలో ఒక ముఖ్యమైన డీల్ గురించి మాట్లాడాలని మమ్మల్ని హోటల్ రూమ్ కి రమ్మన్నాడు సుశీల్. సుశీల్, ఎందుకైనా నన్ను పిలిచావు? ఏ రాణి, నువ్వు నన్ను అర్థం చేసుకోవా? నేను లవ్ చేస్తున్నాను. నేను భగవాన్ లా కాదు, నేను మగాడిని. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్. రాయ్, ఎందుకురా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? రాయ్, तूने मेरे सिपाही को छुआ, मैंने छोड़ दिया. But how can you touch my queen? It's too bad. బేబీ, నువ్వు నాతో चुप कर साला. राजा जी, तू अपना काम दिखाओ. चल 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 गो 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 गो. భగవాన్ భగవాన్, సారీ భగవాన్. వాడు నేమి చెయ్యకు, తాగి వాగుతున్నాడు. వాణ్ణి నేను చూసుకుంటాను, నువ్వేమి అనుకోకు. వాడి బదిలీ నేను మాఫీ మాంగుతావు ప్లీజ్. ఏ పాగల్, తూ ఇస్రా పేజ్ క్యూ ఆ రहा బోల్. భగవాన్, వీడు మొత్తలో ఎవరితో ఏమో మాట్లాడుతున్నాడు, తెలియకుండా వాగుతున్నాడు. ఈ ఒక్కసారి నా కోసం వీడిని కన్విన్స్ చేసి క్షమించి వదిలే ప్లీజ్. ఎందుకురా వాడిని బతిమాలుతున్నావు? ఇదేమన్నా ఆడి పెళ్ళామా? నేను మాట్లాడుతున్నాను కదా. గంతీరా, ఊళ్ళో ఉన్న ఫిగర్లందరికీ వీడు బీటు వేస్తాడంట. వీడి ఫిగర్ కి నేను బీటు వేస్తే వాట్ ప్రాబ్లం వీడికి? బ్రదర్, నువ్వు మినిస్టర్ రా. గాళ్ళకంతా నువ్వు ఎందుకురా భయపడతావు? వీడికంతా భయపడకూడదురా. వీడు జల్దీ తెరవండి రా, ఇందులో 10 కోట్లున్నాయి. భగవాన్, ఇంకా కావాలన్నా ఇస్తాను. చూసావా భగవాన్, ఇది అంతా इतने सारे पैसे 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 पैसे, इतने सारे. क्या स्मेल है ये पैसे का? నా లైఫ్ లో డబ్బు చాలా ఇంపార్టెంట్. అవును అవును, బహుత్ ఇంపార్టెంట్. అంతకంటే ఇంపార్టెంట్ నా ఎంజాయ్మెంటే. మంత్రి తమ్ముడిని చంపడంతో మంత్రి బాజీరావు భగవాన్ మీద బాగా కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత భగవాన్ కి బాజీరావుకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి భగవాన్ ని ఎలాగైనా ఎన్కౌంటర్ లో లేపేయమని కమిషనర్ కి ఆర్డర్ వేశాడు బాజీరావు. కేంద్ర మంత్రి బాజీరావు తమ్ముడు హత్య కేసే కాక భగవాన్ మీద ఇంకో 18 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుచేత మా డిపార్ట్మెంట్ వాళ్ళం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. మేము చెక్ పోస్టులన్నింటినీ అలర్ట్ చేశాం. భగవాను అతని అనుచరులు ఈ సిటీని గాని ఈ స్టేట్ ని గాని వదిలి పారిపోలేరు. వీఆర్ షూర్ భగవాన్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోనేమో. భగవాన్ ని అతని అనుచరుల్ని వీలైనంత త్వరలో అరెస్టు చేయగలమన్న నమ్మకం మాకుంది. నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు నువ్వు. ఎన్నాలని అజ్ఞాతంలో ఉంటారు మీరు. భగవాన్తో నువ్వే పోలీసులకి సరెండర్ అవ్వమని చెప్పు.
మినిస్టర్ బాజీరావు భగవాన్ని చంపాలని డిసైడ్ చేసేశాడు. ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉంది. అంచేత సరెండర్ అవడమే మీకు మంచిది. సరెండర్ అవడం మంచిదా? ఏంటి ఇలా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు? హావ్ యు గాన్ మ్యాడ్? వాడి మీద ఎందుకు కోపడుతున్నావు రాణి? मैं अपनी दुनिया देखने जा रहा हूँ. अपनी जिंदगी में फिर से जीऊंगा. I wanna be a free bird in this world. ఏ నట్ లూసా నీకు? షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, సంజయ్. నీ చావుని ఎవరు ఆపలేరు. భగవానికి చావు వస్తుందా? నన్ను చంపడానికి కూడా ఒకడు పుట్టాడా? వాళ్ళందరినీ చంపడానికి రా నేను పుట్టాను. రాణి వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమను. ఇలా చూడు భగవాన్, నువ్వు అనుకున్నట్టు బయట సిచ్యువేషన్ ఏం బాలేదు. మేరీ బాత్ మానో. ఏసీపీ ఎలాగైనా భగవాన్ని సరెండర్ అయిపోమని చెప్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే మేమందరం కలిసి నిన్ను మొట్టమొదటిసారి చూసాం. మా గ్యాంగ్ లో ఉన్న రాజ్పాల్ నీ గురించి వివరాలు మాతో చెప్పాడు. ప్రతివాడు నాకు అడ్వైస్ ఇచ్చేవాడేనా? ఆ రోజు నుంచే నీ జీవితం మారడం మొదలైంది. ఏ భగవాన్, నేను నీకు అడ్వైస్ చేయడం లేదు. నువ్వు బతుకుండాలి, అదే నాకు కావాలి. మే తెరా దోస్త్ హూ నా, इसीलिए बोल रहा हूँ. मेरी बात समझ. केस सॉल्व होने तक ही, उसके बाद तू जो चाहे वो कर. चुप. సోదాపు చెక్ చేస్తున్నాను. పెడసెట్. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ అగైన్ అండ్ అగైన్, బట్ యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఇంతకు మించి ఎవరు నీకు అడ్వైస్ చేయలేదు. ఏరానా షట్ అప్. ఏమన్నావు నువ్వు? రోమియో బయటకు వస్తే చంపేస్తాడు. రోమియో బయటకు వస్తాడు, చేస్తాడు కూడా. మీ అందరి కోసం చేస్తాడు, కానీ నా రోమియో కాదు. ఏ వీడిలాగే నీకు నట్లూసైందా? కమ్. సరిగ్గా అప్పుడే రాణి ఏసీపీకి మాకు నిన్ను నెట్లో చూపించింది. అచ్చం భగవాన్ లాగే ఉన్నాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఎవడాడు? ఎక్కడుంటాడు? బ్యాంకాక్ లో, కానీ ఎవరో తెలీదు. విల్ హావ్ టు ఫైండ్ అవుట్. అదోకే. వాడు ఎలా వస్తాడు ఇక్కడికి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాడిని ఎవరు తీసుకొస్తారు? ఏ నువ్వా? ఏ రోమియో నువ్వా? రాణి నేను తీసుకొస్తాను వాణ్ణి. రాణి ఎంతో రిస్క్ తీసుకుంటున్నావు. నేను వీడి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. వాడితో వస్తాను, లేదా అక్కడే చేస్తాను. అలా చెప్పి రాణి బ్యాంకాక్ వచ్చింది. తనక్కడికొచ్చి నువ్వెక్కడికెళ్తే ఎక్కడికి నీ వెంట పడుతూ உன் கண்ணில் படுற மாதிரி தொடர்ந்து வந்துக்கிட்டே இருந்தா. நீ ஒரு கட்டத்தில் அவள் நம்பி அவகிட்ட ஏமாந்து போயிட்ட. మంత్రి ప్రెషర్ తట్టుకోలేక నిన్ను వెంటనే ముంబై తీసుకొచ్చారు. భగవాన్కి బదులుగా నిన్ను ఆ ప్లేస్ లో ఉంచి పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. తను హాయిగా భగవాన్తో ఉండొచ్చని ప్లాన్ వేసింది రాణి. మంత్రిని, కమిషనర్ని నమ్మించడానికి ఆ గ్యాంగ్ లో ఉన్న నన్ను కూడా నీతో పాటు బలివ్వడానికి డిసైడ్ అయ్యింది రాణి. ఎలా వచ్చేవా బాయ్ ఫీల్డ్ లోకి? ఇంత ఎర్రి పప్పవి, ఎంత క్లోజ్ గా ఉన్నా నీతో. డౌటే రాలేగా నీకు నా మీద? నన్ను ఫస్ట్ పసిగట్టింది నీతోనే ఉంటాడే బుడబుక్కులుడు కరిష్మా, నీ పార్ట్నర్ లివి. వాడే అది లేడా పైన నిద్రపోతున్నాడు. తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. వాడు నన్ను సస్పెక్ట్ చేయడంతో ఆగి ఉంటే ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నన్ను చేస్ చేయడం మొదలెట్టాడు.
ఈ కథలో కిక్ ఏంటంటే వాడు నా సంగతి ఏవైనా కనిపెట్టాడా? లేదు. నా గురించి నీకేవైనా చెప్పేసాడా? అది లేదు. పాప యూస్లెస్ ఫెలో, అందుకే తొందరగా చచ్చాడు. సారీ సారీ సారీ, నేనే కుక్కని కాల్చినట్టు కాల్ చేశాను. నువ్వు చచ్చేటప్పుడు నేను భగవాను ఇండియాలోనే ఉండం. నీ సమాధిని కూడా వచ్చి చూసే ఛాన్సే మాకు లేదు. సో మై హార్ట్ ఫెల్ట్ అడ్వాన్స్ condolences and wishes. We will meet in hell. Hi. ఏమంటున్నాడు? వదిలేవాణ్ణి, ఆడొక వానపాము. ఆ కమిషనర్ మినిస్టర్ దద్దములు వీడే భగవాన్ నమ్మేశారా? అందులో ప్రాబ్లం ఏం లేదు కదా? అది నమ్మేశారు, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ టైం తీసుకోకు, తొందరగా ఫినిష్ చేయి. అది నేను చూసుకుంటాను కానీ భగవాన్ ఎక్కడ? అది తెలుసుకుని నువ్వేం చెప్తావు ఇప్పుడు? నేను చెప్పింది మాత్రం చేయి, ఓకే? ఇట్స్ ఓకే. యాదవ్ हाँ साहब, कोई है क्या देख? कोई नहीं है साहब. चलो. సార్ క్యో ఏసీపీ భగవాన్ ని ఎప్పుడు ఖతం చేస్తున్నావు? సార్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నాం. అఫీషియల్ ఎన్కౌంటర్ చేయాలంటే సీఎం పర్మిషన్ లేకుండా మేము ఏమీ చేయలేం సార్. చాहे तो मैं सीएम से बात करूं क्या? అక్కర్లేదు సార్, అక్కర్లేదు సార్. రేపటిలోగా డీజీపీ ఆఫీస్ నుంచి లెటర్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఎక్కువ లేట్ చేయకు. ఏం చేసావో మరి, రేపు వాడిని చంపుతున్నావు. ఓకే సార్, ఓకే. Ask them to be alert. Okay? Sure. समझा? Yes sir. Okay sir. సుఖిరామ్ కమిషనర్ ఫోన్ చేస్తే ఎంక్వైరీకి తీసుకెళ్ళానని చెప్పు. Okay sir. అందరికి సెల్ ఫోన్స్ ఆఫ్ చేయమని చెప్పు. మాస్క్ నువ్వు అటువైపు ఎక్కువ. చలో చలో. హలో బ్రదర్స్, వాడి నుంచి ఏమేమి రాబట్టుకోవాలో రాబట్టుకోండి. ఓన్లీ 3 hours. ఏ पैसा पैसा ఎక్కడ? गिनने की जरूरत नहीं है ना? बिल्कुल नहीं है. ओए उसको नीचे उतार. నడుమే. ఆగబే. நாலு மாசமா ஊரூரா எங்களை பைத்தியக்கார மாதிரி அலைய விட்டுட்டு చెత్తనా చెప్పు. చెప్పేదాకా నీకు చిత్రవదేరా? చెప్పు, ఎక్కడ్రా నా డబ్బు, డాక్యుమెంట్స్ అవి? అందులో కొంచెమే నా దగ్గర ఉంది, మిగిలింది నా పార్ట్నర్ శామ్ దగ్గర ఉంది. పార్ట్నరా? వాడెక్కున్నాడు ఇప్పుడు? వాడు ఇండియాలోనే లేడు. వీడికి చాలది బాధుడు. చించండ్రా. ఇంత కొట్టినా చెప్పలేదు, ఇంకా చెప్తాడంటారా? టైం అయింది, వాడిని తెల్లరేలోగా లేపి. ఏసీపీ సార్, కొంచెం ఓపిక పట్టండి, వాటితో నిజం కక్కిస్తాం.
చేశావు? కళ్ళు కనపడలేదా నీకు? ఎవరిని షూట్ చేశావు? చూసుకోగల వదలకండి వాడిని, పట్టుకోండి. అన్నయ్య 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 మీరేనా? आओ जल्दी अंदर आओ. ఇంద మలేషియన్ పాస్పోర్ట్ చాలా కష్టపడి తయారు చేశాను. ఆ ఫోటోలో ఉన్నట్టు వాడిని మార్చుకోమని చెప్పు. అప్పుడే ఈజీగా తప్పించుకోగలడా. తొందరగా ఊరి నుంచి బయటపడేలా చూసుకోండి. అనవసరంగా అక్కడికి ఎక్కడికి తిరగద్దు. ఏంటి అర్థమైందా? ఏయ్, దీనికి ఎంత డబ్బు కావాలో తీసుకో. అనవసరంగా నువ్వు నాకు ఆర్డర్లు వేయకు. ఏయ్, వాడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. వాడిని తీసుకుని త్వరగా బయలుదేరు. ఏంటి నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానా? నువ్వే నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. చెప్పరా. పోలీసుల నుంచి తప్పించుకున్నానని సంతోషపడిపోకు. నీ చావు వాయిదా పడింది అంతే. ఏమంటున్నావు? అర్థం కాలేదే. ఆదిశంకరం, ఎవరి వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావో, ఎవరు నిన్ను చంపాలని ముంబైకి తీసుకువచ్చారో వాళ్ళెవరూ ఇంకా ఇండియా వదిలిపోలేదు. భగవాను రాణి ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కంట్లో పడకు. ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, అయినా తప్పించుకున్నాడు. అందరి కళ్ళు కప్పి ఎస్కేప్ అయ్యాడు. స్కౌండర్. వాడు ఎక్కడికి వెళ్ళినా వదలను. ఇలా వాగడానికి ఇక్కడికి వచ్చావు? ఇందుకన్నా నేను మీకు ఏం చేయగలను రాని? ఒక ఏసీపై ఉండి మీకు చేయగలిగిన హెల్ప్ అంతా చేశాను. అంచేతే నేను సస్పెండ్ అయ్యి ఇప్పుడు ఇంట్లో కూర్చొనున్నాను. నీ ఫూలిష్నెస్ వల్లే నువ్వు సస్పెండ్ అయి కూర్చున్నావు. మేవేం చేయలేదు. కానీ ఆది నీ వల్లనే తప్పించుకుపోయాడు. రాని, నా మీద ఎందుకు కోపడుతున్నావు? ఆషామాషి కాదు. 6 నెలలు కష్టపడి ప్రాణాలు పణంగా పెట్టి వాడిని తీసుకొచ్చాను. కోపడకుండా ఏం పడమంటావు? నిన్ను నమ్మి మా అందరి టైము వేస్ట్ చేసుకున్నావు. మేము వాడిని చంపి బాడీని మాత్రం నీ ముందు పడేయాల్సింది నా తప్పే. అనవసరంగా నువ్వే మినిస్టర్ కళ్ళ ముందు వాడిని అఫీషియల్ గా చంపాలన్నావు. నీ స్టూపిడ్ ప్లాన్ విని నేను డైవర్ట్ అయ్యాను. దీనంతటికి కారణం నువ్వే. నేను కారణమా? నాది తప్పంటారా? మీరిద్దరే క్రిమినల్స్, నేను కాదు. గడెట్ और ध्यान से सुनो. నేను పోలీస్ వాడిని. నాకు తెలుసు వాడిని ఎలా పట్టుకోవాలో. చూడనుకున్నారా? తను ఎంతో కష్టపడి వాడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే నువ్వు డబ్బు కాసుపడి ఎన్కౌంటర్ వంకతో పారిపోనిస్తావా? నాకేం తెలియదు అనుకుని ఇక్కడికి వచ్చి కథలు చెప్తున్నావా? हे भगवान, मुझे छोड़ दे. मेरी बात सुन. వాడిని పట్టుకుంటేనే నేను కాపాడగలను. అందుకే నేను ప్రాణాలతో ఉండాలి. చెప్పింది వినరా? నీ మంచి కోసమే చెప్తున్నాను. నో థ్యాంక్స్. క్లియర్ కరో. భగవాన్ లాంటి సైతాన్ని నువ్వింతకు ముందెప్పుడు చూసుండవాది. నీ మంచి కోసమే చెప్తున్నాను. వెంటనే మనం ఇండియా వదిలి వెళ్ళిపోదాం. నేను వాణ్ణి తప్పకుండా చూడాలి. అది వద్దు. అనవసరంగా చిక్కుల్లో పడిపోకు. వాళ్ళిద్దరూ నన్ను ఎంతో హింస పెట్టారు. వాడేమంటాడు? భగవాన్ అప్పుడప్పుడు అంటూ ఉంటాడన్నావే, ఎవ్వరూ కారణం తెలియకుండా చావకూడదు అని. ఇప్పుడు ఇదే ఊర్లో వాడు కారణం తెలుసుకునే నా చేతిలో చావబోతున్నాడు. రాని రాని భగవాన్, ఇట్స్ టైమ్ టు సీ యూ.
ఒకటి ఈ గోవాలో నేను చావాలి, లేదా వాణ్ణి దాన్ని చంపి ఇక్కడే పాతి పెట్టాలి. ఎక్కువ టైం తీసుకోకు సుహాస్. ఆది ఎస్కేప్ ఫ్రమ్ ద ఎన్కౌంటర్ యునో. సో గోవాలో ఇంకో వారం రోజులు మేము వెయిట్ చేస్తూ ఉండలేం. రేపే మేము ఇండియా నుంచి బయలుదేరాలి. వెంటనే ఏర్పాటు చేయి. సంజయ్, ఎందుకింత టెన్షన్ గా ఉన్నావు డార్లింగ్? బీ కూల్. ఆది గురించి నీకు తెలియదు. వాడు మనల్ని వెతుకుంటూ వస్తాడు. ఎందుకు రాని నువ్వే భయపడుతున్నావు? వాడేమన్నా అంత గొప్పవాడా? నిన్ను వాడు చాలా బాగా ఇంప్రెస్ చేసినట్టున్నాడు. మరి నేను వాడిని చూడాలిగా డార్లింగ్. ప్లీజ్ ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నాకు నువ్వు కావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. రిలాక్స్ డార్లింగ్. వాడిక్కడికి రావాలి, నా చేతుల్లో చావాలి. అంతవరకు లెట్స్ చిల్ అవుట్. స్మైల్. రాణి ఇప్పుడు ఇక్కడికి వస్తుందని నీకెలా తెలుసురా? ఢిల్లీ సంజయ్ని రాణి ఇవాళ ఇక్కడ కలుసుకుంటుందని ఆ టీంలో ఉన్న విట్టలే నాతో చెప్పాడు. కాబట్టి రాణి ఇక్కడికి కన్ఫర్మ్ గా వస్తుంది. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను నిన్ను డైవర్ట్ చేసిందేమో. వీళ్ళందరూ సంజయ్ గ్యాంగే. రాణి తప్పకుండా వస్తుంది. వీళ్ళు అందుకే వెయిట్ చేస్తున్నారు. संजय कहाँ है? मैं जल्दी निकलना चाहिए। फोन किया है, वो अभी आ रहा होगा। मैंने कहा था ना कि मैं 1 घंटे में आऊंगी। फिर वो क्या कर रहा है? इसलिए इस सिचुएशन में डीलिंग नहीं रखी थी। मैं यहाँ हाफ एन आवर से ज्यादा नहीं रह सकती हूँ। गुस्सा मत हो रानी। सिटी में पुलिस की बहुत टाइट सिक्योरिटी है, इसलिए हम लोग लेट हो गए। देख के बहुत दिन हुआ. మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. ఆది పగల ఎప్పుడైనా నన్ను వెతుక్కుంటూ రావచ్చు. చెక్ చేసుకో.
పోలీసుల నుంచి తప్పించుకుంటే ప్రాణాలతో అలాగే బ్యాంకాక్ పారిపోయి ఉండొచ్చు కదా. అది ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాట్ యు వాంట్ సీ మీ? యా డార్లింగ్, నా మీద అంత ప్రేమ నీకు. శాంపుల్ గా కొన్ని రోజులు నీతో ట్రావెల్ చేశాను. దాట్ ఇస్ వై నీ చావు నేను కళ్ళారా చూడకూడదనుకున్నాను. కానీ నా చేతిలోని చావాలని నువ్వు చాలా ఆశపడుతున్నావు. ఎక్కడికి పారిపోతావే? రావే. Heartfelt advance condolences. I will join you later. Let's meet in hell. ముంబై భగవాన్ రా. నన్ను చంపడానికి మీరు ప్లాన్ చేశారా? నీ ప్రేయసిని పైకి పంపించేశా. నువ్వు తోడుగా పో. రారా. मेरी जान मुझे छोड़ के चली गई.
రారా, నేను మగాణ్ణిరా. మగాడి దెబ్బెంటూ రుచి చూపిస్తాను. రారా. భగవాన్, నీ వల్ల నేనెంతో కష్టపడ్డాన్రా. ఒకే రూపంలో ఇద్దరు వ్యక్తులు ఉండకూడదు. ఆట ముగించేద్దామా?